కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై 11 రోజులు గడుస్తోంది. పాప ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాప ప్రాణాలతో తన చెంతకు చేరాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లి భవానీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ జాడ తెలియని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే 400 మంది పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కొండ ప్రాంతం ఏవైతే ఉందో 8 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతం పూర్తిగా జల్లెడ పడుతున్నప్పటికీ పాప ఆచూకీ అయితే ఇప్పటిదాకా లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు పూర్తి స్థాయిలో డిఎస్పీ అధికారి, సిఏ అధికారి కూడా ఇక్కడే ఉండి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో కూడా వారు వెతులాడబడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఇప్పటికే ఘటనా ప్రాంతానికి చేరుకుని వారికి ఎవరైతే పోలీసులు ఉన్నారో వారికి సలహాలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఎవరైతే చిన్నారి తల్లి జాహ్నవి ఇంటి దగ్గర ఉన్నాము, క్లియర్గా చూడొచ్చు. జాహ్నవి ఇల్లు ఏవైతే ఉందో ఇప్పటికీ కూడా అంటే పాప ఎప్పుడు వస్తుంది మా పాప అని చెప్పని వారు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు ఈరోజు అంటే ఈ 10 రోజుల నుంచి కూడా పాప కోసం కూడా పూర్తి స్థాయితో పడుతున్న పరిస్థితి. అయితే పాప చిన్నారి తల్లి ఆడుకుంటున్న బాల్, ఈ చైర్ ఏవైతే ఉందో ఒక పాప చెప్పులు క్లియర్గా ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ పాపవే. అయితే ఒక పక్క అమావాస్య రావడం, మరో పక్క ఈ 10 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం అయితే పూర్తిగా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ తెలియని పరిస్థితి. అయితే ఏవైతే ఈ పాపతో వెళ్ళిన కుక్క వెనక్కి తిరిగి రావడం, అయితే కుక్క కూడా మృతి చెందడం, అయితే కుక్కకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా పంపించారు. అయితే ఈ పోస్ట్ మార్టంకి సంబంధించి దానికి అంటే ఏమైందనే దానిపై కూడా పూర్తిగా అయితే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ 10 రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ కూడా ఇప్పటిదాకా లభ్యం కాని పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే ఎవరైతే ఈ పాప చిన్నారి జాహ్నవి తల్లి భవానీ కూడా మన వద్ద ఉంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే సుమారు ఈ 10 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం మీరు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు, మీరు కన్నీరు మునిగే పరిస్థితి. అయితే ఈ 10 రోజుల నుంచి కూడా పాప జాడ కనబరుస్తుంది. ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందంటే మాకు కూడా అసలు ఆలోచించుకోవడానికి ఏమీ లేదు సార్. కాకపోతే ఏంటంటే పాప ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఏడుస్తుందా లేదో, అమ్మ అంటుందో నాన్న అంటుందో, ఫుడ్ పెడుతున్నారో పెట్టలేదో, కొడుతున్నారో తిడుతున్నారు, ఇవన్నీ ఆలోచనలు మైండ్లో రన్ అవుతున్నాయి సార్. జస్ట్ మా కళ్ళ ముందు లేదు అన్న దాని గురించి అనుకుంటేనే అసలు ఆ దుఃఖం ఆగట్లేదు సార్. అలాంటిది 10 రోజులు ఎలా గడిచాయో ఏటో మాకు తెలీదు. ఎక్కడ చిన్నది కాకపోయినా చిన్నదైనా పాప ఆచూకీ అయితే తెలియలేదు సార్ ప్రస్తుతానికైతే. అంటే ఒక పక్క అమావాస్య అంటున్నారు, అంటే ఏంటంటే ఇక్కడ మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. ఏవైతే ఈ పక్కన చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వారు చేతబడులు చేస్తారని చెప్తున్నారు. అయితే అటువంటి ఏమైనా జరుగుతూ ఉంటాయి ఇటు పక్క? ఏమో సార్, చేతబళ్ళు నరబళ్ళు నాకు తెలియదు సార్. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎప్పుడూ వెళ్ళలేదు, నాకైతే తెలియదు సార్. ఉంటాయి, ఉండకపోవు, ఉంటాయి, కానీ మా ఏరియాలో తెలియదు సార్. నాకు ఇదివరకు ఇలా జరిగాయి అన్న మాటలేదు సార్, నాకైతే తెలియదు సార్. ఇదంతా ఏజెన్సీ ప్రాంతం కదమ్మా. ఈ చుట్టుపక్క ఏవైతే ఉందో ఈ దొండవక్క పంచాయతీ, ఈ సిహెచ్ అగ్రహారం చుట్టుపక్క ఏవైతే ఉందో ఇటుపక్క అంతా కూడా అంటే ఎక్కువ శాతం ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఎక్కువ ఉండడంతో ఈ చేతబడులు ఎక్కువ ఉంటాయంటారు. అంటే ఇటుపక్క అంటే ఈ రోజు ఏమో ఒక పక్క అమావాస్య, ఒక పక్క ఇంత అంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన తగులుతుంది. మీకేమన్నా ఇటుపక్క అటువంటి కనుక తెలుసా మీకన్నా? నాకు చేతబడులు చేస్తారు అలాంటివి ఎప్పుడు జరగలేదు సార్. నాకు చేస్తారో చేయరో మరి నాకు తెలీదు. చేసేవాళ్ళు ఉంటారు, అలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు సార్. మరి ఏం జరిగిందన్నది తెలియలేదు సార్ పాప కోసం అయితే. అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉందో అంటే ఇక్కడ నుంచి ఈ పక్కకి వెళ్ళి ఒక్కసారిగా పాప మిస్ అయిందన్నారు. అంటే ఈ చుట్టుపక్కల ఏమైనా విష జంతువులు కానీ లేకపోతే పాములు కానీ ఏమైనా ఉంటాయంటారా? పాములు ఉండొచ్చు సార్, పాములు ఉంటాయి, తోటలోనే ఉంటాయి. కొండ చలువలు ముసళ్ళు ఉంటే తోటలో ఏమీ లేదు సార్. ఒకవేళ కొండ ఎక్కేసిందంటే పాప ఆ టైంలోనే మేము కొండ ఎక్కేసాం సార్. పాప ఎప్పుడైతే కనిపించలేదన్నారో వెంటనే మేము కొండ ఎక్కేసాం. తోటలో అయితే ఏమీ లేవు సార్. మరి పెద్ద పెద్ద జంతువులు కానీ
మొసళ్ళు ఈ కొండ చిలువలు కొండలు అంటే కూడా లేవు సార్. పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేవు. జంతువులు అటాక్ చేసి ఉండవని మా చిన్న ఆశ. అంటే నిజంగా ఈ 10 రోజుల్లో కూడా అంటే ఏమన్నా నిజంగా ఎవరైనా చెప్పుకున్నట్టు జంతువులు కానీ లేకపోతే ఏమైనా చేసినా ఒక రక్తం మరకో లేకపోతే పాప జబ్బా ఏం కనబడుతుంటాయి కదా సార్. అవును సార్, జంతువులు అటాక్ చేసి ఉండవని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఏదో ఒక ఆచూకీ అయితే తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. తెలియలేదు కాబట్టి అటాక్ చేసి ఉండవు అని అనుకుంటున్నాను. అంటే పాప ఈ 2 ఏళ్ళ వయసే కాబట్టి ఏమైనా అలరగా అంటే ఇప్పుడంటే కాదు ముందు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోవడం అలాంటివి అని చెప్పేసి యాక్చువల్ లేదు సార్. అలా ఎప్పుడైనా వెళ్ళిపోయి ఉంటే మేము అంత ఆదిమరం కాదు సార్. ఎప్పుడు ఇక్కడే ఆడుకుండేది సార్. ఆ రోజు ఎప్పట్లానే ఆ రోజు ఆడుకుంది. మరి ఏమైందో ఇంకా తెలియదు సార్. ప్రస్తుతం పాప వాళ్ళ మేనత కూడా ఉంది. అది ఇంకో పాప ఎవరైతే జాహ్నవి చెల్లి రెండో అమ్మాయి, ఈ పాప రెండో అమ్మాయి. అదే ఈ పాప మేనత కూడా ఉంది. వారిని అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నామంటే ఈ 10 రోజుల నుంచి కూడా పాప కోసం ఏవైతే గాలం చర్యలు చేపడుతున్నారు అసలు ఎక్కడికి వెళ్ళిందంటారు మీ ఐడియా ప్రకారంగా? ఎవరో కిడ్నాప్ చేస్తారు అనుకుంటున్నాను సార్. బయటనది ఎక్కడ ఉండలేదు, వెతికినా కనిపించలేదు. ఇటు సైడ్ ఎక్కడైనా పక్కన ఉంటే కనిపిస్తుంది సార్. ఎవరో కిడ్నాప్ చేస్తారేమో. అంటే కావాలని అంటే మీ అన్నయ్యకి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా గొడవలు కానీ అటువంటివి ఉన్నాయా? అవి ఏమీ లేవు సార్. పగలు అయ్యి అలాంటి ఏమీ లేవు సార్. మరి ఎవరు తీసుకెళ్ళిపోయారు అన్నది అర్థం కావట్లేదు సార్. ఇవి కూడా దొరకలేదు సార్ అసలు. మీరు కూడా అసలు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మాదైతే రామచంద్రపురం సార్. మా అమ్మ, మా నాన్న, మా వదిన, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్, ఫ్యామిలీ. అంటే మీరు ముందు నుంచి ఇక్కడ ఉంటారు కదా, ఎప్పుడైనా ఈ పక్కన అడవి పందులు కానీ లేదా పావులు కానీ ఎప్పుడు చూసారా మీరు? అలాంటివి ఏమీ లేవు సార్. కొండ సెలవులు కానీ అలాంటివి ఏమీ జరగలేదు సార్. ఇప్పుడు వచ్చి 24 సంవత్సరాలు అయింది కదా, అలాంటివి ఏమీ లేవు సార్. ఈ సంవత్సరం ఇలా జరిగింది. ఇప్పుడు పాపకి వయసు 6 నెలలు సార్. సెకండ్ పాప? సెకండ్ పాప 6 నెలలు సార్. రెండో పాప ఏడు పాప సార్. మీ అన్నయ్య గారు అమ్మాయి మా అన్నయ్య గారు అమ్మాయి సార్. ఫస్ట్ పాపకి అయితే 3 సంవత్సరం సార్. జాహ్నవి. పాప అది హ్యాపీగా ఇక్కడే ఉంటుంది సార్. దూరం అయితే వెళ్ళదు, ఎప్పటికీ దూరం వెళ్ళడం లేదు. ఇక్కడ ఆడుకొని ఇక్కడ చేసిస్తారు. మరి ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం సార్ మేము. చూసాం కదా, ఓవరాల్గా 10 రోజుల నుంచి కూడా జాహ్నవి జాడ కోసం పోలీసులు గాలం చర్యలు చేపడుతున్నారు. మరోపక్క మా కుటుంబ సభ్యులు కూడా ఈ కొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పట్టారు. అయితే అయినప్పటికి కూడా ఈ 10 రోజుల నుంచి పాప జాడైతే కనబడలేదు. మా పాప ఎప్పుడు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు వస్తున్నామని చెప్పి పక్క ఎవరైతే వాళ్ళ తల్లి భవానీ వారి అత్త మేనత్ కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి.